యేసుక్రీస్తు నామమున అందరికీ శుభావందనములు. ఈరోజు ఒక దినోత్సవం, భారతీయ క్రైస్తవ దినోత్సవం. ముందుగా ఎవరినకు మనం బైబిల్ వాక్యమునకు వెళ్ళినట్టయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 2 నుండి 4 వరకు చదువుకుందాం. అపోస్తలుడైన తోమా జీవితం గురించి క్లుప్తంగా. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదటి పేతురు అనబడిన సీయోను, అతని సహోదరుడగు ఆంద్రయి, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయ, తోమ, సుంకరైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దెయను మారుపేరు గల లెబ్బై, కనానీయుడైన సీయోను, ఆయనకు అప్పగింపబడిన ఇస్కరియోతు యూదా. ఇప్పుడు ఈ యొక్క శిష్యుల పేర్లు చదివించే ఉద్దేశం ఏంటంటే, తోమా ఉన్నాడు శిష్యులలో. ఈ యొక్క తోమా ఈ అపోస్తలుడైన తోమా జీవితం గురించి మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ఈరోజు మనము ఒక విషయాన్ని పంచుకుంటున్నాం. అపోస్తలుడైన తోమా జీవితం గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవాలంటే, యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకరైన అపోస్తలుడైన సెయింట్ థామస్, కథోలిక్ బిషప్స్ అందరూ కూడా సెయింట్ థామస్ అని పిలుస్తారు. బైబిల్లో ఉన్నటువంటి పదము తోమా. క్రీస్తు శకము 52వ సంవత్సరంలో మన భారతదేశానికి వచ్చి అద్భుతమైన యేసుక్రీస్తు రక్షణ సువార్తను మొదట కేరళ, మద్రాస్ రాష్ట్రంలో ప్రకటించి, క్రీస్తు శకం 72వ సంవత్సరానికి జూలై 3 అంటే ఈరోజు జూలై 3, 2025 జూలై 3న మద్రాస్ పట్టణంలో, అంటే ఈరోజు మనము ఆయన యొక్క ఈ గురించి తెలుసుకుంటున్నామంటే ఈరోజు జూలై 3న మనం తెలుసుకోవాల్సిన సందర్భం. ఈయన జ్ఞాపకార్థంగా జూలై 3న ప్రతి సంవత్సరము భారతీయ క్రైస్తవ దినోత్సవంగా మనము జరుపుకుంటున్నాం. భారతీయ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్క క్రైస్తవ పాస్టర్సు, బిషప్సు, కోఆర్డినేటర్స్ అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటే చాలా మంచిదని, ఈరోజు మీ సంఘాలలో కూడా ఈ యొక్క తోమా యొక్క జీవితాన్ని, ఆయన యొక్క పరిచర్యను, ఆయన యొక్క సేవ పరిచయను తెలుసుకుంటే మంచిదని నా యొక్క మనోభిలాష, నా యొక్క ఆలోచన ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ పెద్దలారా, దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే, భారతదేశానికి క్రీస్తు సువార్త మొదట అందించినది బ్రిటిష్ వారు కాదు, అపోస్తలుడైన థామస్ అని మన భారతీయులకు చాటి చెప్పుటకు మాత్రమే. ప్రియమైన సహోదరి సహోదరులల్లా, యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడైన తోమా గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టువాడై ఉండను. అంటే తోమా యొక్క జీవిత చరిత్ర ఏమిటి, ఆయన యొక్క జీవన విధానం ఏమిటంటే, ఆయన చేపలు పట్టువాడై ఉన్నాడు. ఈయన తోమా దీదుముగా పిలువబడేవాడు. తోమా అను మాటకు అరామిక్ భాషలో కవలలు అని అర్థం. దిదుమ అను మాటకు గ్రీకు భాషలో కవలలి అని అర్థం. కాబట్టి తోమా కవల పిల్లల్లో ఒకరు అని బైబిల్ పండితుల అభిప్రాయం. మరికొందరు ఇది ఆయన బిరుదు అని, ఆయన అసలు పేరు యూదా తోమా అని భావించున్నారు. యోహాను తోమాకు బాల్యమిత్రుడు కావడం వల్ల తన సువార్తలో చాలా వివరంగా తోమా గురించి రాశాడు. తోమా అనగానే సామాన్యంగా మనం అందరము అనుమానిస్తుడని, తోమా అనగానే అనుమానస్తుడని ప్రతి ఒక్కరికి బైబిల్ చదివిన మేధావులకు, జ్ఞానులకు అందరికీ తెలిసిందే. ఆయన ఏలు పెట్టి చూస్తే నేను నమ్మే మనిషి. యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీరు చూచి నమ్మిన వారి కంటే, అంటే ఇందులో ప్రధానమైన బైబిల్ యేసుప్రభు వారు అన్నమాట. మీరు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని బైబిల్ వారు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియపరిచాడు. మొదట తోమా గురించి యోహాను సువార్తలో, మొట్టమొదటిగా తోమాను గురించి యోహాను సువార్త 11:16లో చూడగలం. 11:16లో చూడగలం. యేసు లాజరును చూడగోరి యూదులు బయలుదేరుటకు తీర్మానించడంలోని ప్రాణాప్రాయం సంబంధించిన శిష్యులు సంచరించింది. అప్పుడు యేసు లాజరును చనిపోయాడని స్పష్టంగా చెప్పాడు. ఆయనతో కూడా చనిపోటకు మనమును విరోధమని తోమా తనతో కూడా ఉండి శిష్యులతో చెప్తాడు. ఆయన కూడా చనిపోవటకు మనము వెళుదుమరని తోమా చెప్పిన మాట ఇక్కడ లాజరుతో చనిపోవటము అని అర్థం కాదు. చనిపోయిన లాజరును ప్రభు తిరిగి లేవలేడని నమ్మకపోవడం వల్ల కాదు, కానీ యేసు ప్రభు యెరూషలేములో శ్రమపడి మరణించవలసిన ఉన్నదని మాట తోమా గుర్తు చేసుకొని, యేసుతో పాటు మనము
శ్రమ పొందుటకు మరణించుటకు ఎలుగుమరణని చెప్పాను. ఇక్కడ సందర్భాన్ని వాక్యాన్ని వివరంగా చెవుగలవాడు ఆత్మలో ఈ మాటను వీడియోను చూసుగాక. క్రీస్తుతో పాటు శ్రమైనను మరణమైనను అనుభవించుట సిద్ధమే అన్న మనసు తోమాకు నేను. యేసును వెంబడించినప్పుడు మరణము సంబంధించినను ఆయనతో కూడా వెళ్ళవాలని అనే వాంఛ తోమ మాటల్లో కనిపించింది. ఈయనక సాహసాలు బోధకుడుగా నేను గుర్తించబడ్డాడు. పూజించినవాడు, క్రీస్తును ప్రేమించినవాడు, ఆత్మీయ త్యాగశీలి. ఒక విషాదకరమైన బాధ ఏంటంటే ఈనాడు తోమాని చూసి అనేకులు ఆయన ఫాలోవర్లు కాలేకపోతున్నారు. తోమాను చూసి ఆయన పరిచర్యలో ముందుకు సాగలేకపోతున్నారు. తోమాను చూసి సేవ చేయాలని దృక్పథం మనం బలంగా ఉండాలి. ఇలా ఆయన కార్యక్రమం కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉన్నది. ఆత్మీయ త్యాగశాలి, ఈయన ధైర్య సాహసాలు గలవాడు, ఆత్మీయ త్యాగశీలి, క్రీస్తును ప్రేమించినవాడు, పూజించినటువంటి వ్యక్తి, ఆయన సందేహించు స్వభావం గలవాడు. తోమ ప్రశ్న వల్ల యావత్ ప్రపంచానికి ప్రభువు నుండి అమూల్యమైన సంతోషం లభించింది. తోమ ఒక ప్రశ్న యావత్ ప్రపంచానికి ప్రభువు నుండి అమూల్యమైన సందేశం లభించింది. యోహాను సువార్త 14:1-4లో క్రీస్తు తాను పరలోక రాజ్యము వెళ్ళి ఒక స్థలము సిద్ధపరచునై ఉన్నానని చెప్పాను. యోహాను సువార్త 14:1-4. యోహాను సువార్త 14:1-5. మీ హృదయమును కలవపడనీకుడి, దేవుని విశ్వాసం ఉంచున్నాడు, లేక దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు నేనే మార్గమును సత్యమును అని చెప్పినటువంటి వ్యక్తి మన కేరళ మద్రాసు వచ్చిన తోమ ఆయన పరిచర్యను సువార్తను బాగా అనేకులకు వెదజల్లాడు. మొట్టమొదట యేసుక్రీస్తు సెలవు ఇవ్వనప్పుడు తోమ నేననుకున్నట్టే అయింది, ప్రభువు మరణించాడు అనే దుఃఖంతో కృంగిన వాడై ఒంటరిగా పోయి వేదన పడుచున్నాను. అందుకే అతడు మిగిలిన శిష్యులలో కలవలేదు. ఎందుకంటే ఈయనకున్న అభిప్రాయాలు, ఈయనకున్న ఆలోచనలు, ఈయనకున్న మనోభావాలు, ఈయనకున్న స్వభావం ఆలోచనలు వాళ్ళ శిష్యులలో వాళ్ళను కలుపుకోలేకపోయాడు అనుకోవచ్చు. కలుపుకొని పోవచ్చు, ప్రేమించవచ్చు, కానీ ఏదన్నా ఆలోచన ఉన్నది. అయితే అతను ప్రభువుని ఎంత ప్రేమించాడు కానీ ఎంతగానో కృంగిపోయాడు. తాను ప్రభువుతో చనిపోదామని అనుకున్నాడే కానీ ప్రభు తానుకు రమ్మలేదని కృంగిపోవచ్చుండెను. ఒంటరిగా పోయి వేదన పడుచున్నాను. అందుకే అతను మిగిలిన శిష్యులలో కలలేదు. ఒంటరిగా పోయి వేదన శిష్యులలో కలలేదు. తర్వాత తోమ వచ్చినప్పుడు ఈ పునరుద్ధానం వార్తను విని నమ్మక తన అపనమ్మికను వ్యక్తపరచును. నేను ఆయన చేతులు మేకులు ఇందాక చెప్పేదే మాట మళ్ళీ వాక్యానుసారంగా పోతున్నాను. నేను ఆయన చేతులలో మేకులు గుర్తులను చూచి నా వేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మను అని తన సందేహము ఖండితంగా చెప్పాడు. ఇది అనుమానం, తోమ యొక్క అనుమానం. ఇది కేవలం అనుమానమే కాక వేదన కుంగిపోయిన అతని హృదయంలో నుండి వచ్చిన బాధాకరమైన మాటలు. దినములు ఆయన తర్వాత శిష్యులందరితో కూడి ఉన్నప్పుడు ప్రభు వారిని మధ్య నిలిచి తోమానే పిలిచెను. మరి చూడండి, ఆయన దేవుడు, నీ హృదయాంతరంగాలను నీ ఆలోచనలు దేవుడు అక్కడ ఏం చేశాడు? తోమానే పిలిచెను. అతని సందేహాన్ని నివృత్తి అంటే తన యొక్క ఆలోచనని ఎలా గట్టిపరచబడాలి అనేది ఒక ఆలోచన. ఆ చేతులతోనే గుర్తులు చూడగానే తోమ విశ్వాసి ప్రభు పదాలు ఎద్దా నా ప్రభువా నా దేవా అని మోకరిల్లిపోయాడు, బాధపడిపోయాడు. కన్నీరు కాచినట్టు సందర్భం ఉండవచ్చు. అలా నమ్మి అంచంచలగా నిలిచి అగోమైన సువార్త సేవ చేశాడు. స్థిరమైన విశ్వాసం కలిగి ఇతర శిష్యుల కంటే ఎక్కువ దూరము ప్రయాణించి క్రీస్తు కొరకు మరణించేంత మనోధైర్యం కలిగి జీవించేవాడు. తోమాస్ సేవ క్షమించాలి. మోసపోతీయనందున్న ఎడెన్ పట్టణంలో తన సేవను ప్రారంభించి తోమ అపోస్తలుడైన తద్దయితో కలిసి బబులోనుకు వెళ్ళిపోయాను. మోసపతూమియా నందున్న ఎడెస్సా పట్టణం అటు తర్వాత తాను మాత్రం ఒంటరిగా పారసీక దేశమందు అభియాజనులో సేవ చేయుటకు వెళ్ళాను. అభియాజనులో ఆ కాలం ముందు ఐగుప్తు పాలస్తీన్ల దేశముల మధ్య
జరుగుతున్న వ్యాపారంను బట్టి పరస్పర సంబంధం ఉండేను. ఇదంతయు పారసిక దేశం మీదగానే జరుగుతుండేను. యువరాజైన ఘాట్ తోమ బయలుపరచబడ భారతదేశానికి వచ్చాను. క్రీస్తు శకం 49లో గాంధారమున పంజాబ్ పరిపాలించిన రాజైన సందా పోరిస్ దగ్గర కట్టడ నిపుణునిగా చేరాను. యువరాజైన ఘాట్ మరణించినప్పుడు తోమ యేసు నామములో అతన్ని తిరిగి బతికించినందుకు రాజక్రీస్తును అంగీకరించను. ప్రియమైన సోదరులారా, ఈ తోమ గారు అనేకటువంటి సేవలు చేశాడు. హతసాక్షి. మైలాపూర్లో తోమ చేసిన సేవను చూసి కాళికా దేవత గుడి పూజారులను ఆయన చంపుటకు పన్నాగాలను పండిరి. మిస్తి అను రాజు కూడా వారికి తోడ్పడారు. తోమ తాను వాడొక్క చొప్పున కొండ గృహంలో వెళ్ళి ప్రార్థించుండగా పూజారులు వచ్చి తోమాను బల్లెంతో పొడిచారు. ఇది క్రీస్తు శకం 72వ సంవత్సరంలో జూలై 3న తేదీన తోమ మరణించినాడని చెప్పబడింది. క్రీస్తు శకం 72వ సంవత్సరం జూలై 3న, అంటే ఇదే రోజు తోమ చనిపోయినప్పుడు వేలాది మంది మన్నీరు గెలిపించారు. అప్పటి రాజు మహాదేవన్ తన కుమారుడు విజయంతో కలిసి ఆ చోటకు వచ్చి పరిశుద్ధుడైన తోమ మరణానికి ఎంతో విలిపించి బంగారు వస్త్రము చుట్టి మైలాపూర్లోని శాంతోకు తీసుకువచ్చి తోమ తన స్వహస్తాలతో నిర్మించుకున్న చిన్న చర్చిలో సమాధి చేయించారు. నేడును ఆ సమాధిని చూడవచ్చు. సమాధి రాళ్ళు అని మొదటి శతాబ్దానికి చెందినవని రుజువు పరుచున్నది. క్రీస్తు శకం 394-395 సుమారు తోమగారి ఎముకలు ఎడాస్ పట్టణమునకును తర్వాత ఇటలీ దేశముందున్న డోనుకును కొనుపబడెను. ప్రస్తుతము ఇచ్చట పెద్ద ఆలయం కట్టబడి ఉన్నది. క్రీస్తు శకము 1552లో పోర్చుగీస్ వారు మైలాపూర్ ఆలయమందు తోమ ఎముకలలో ఒకటి మరియు ఆయనను చంపిన బల్లెము యొక్క మనును చూచి వాటిని గోవాకు తీసుకొని వెళ్ళిరి. శాంతో అనగా పోర్చుగీస్ భాషలో సెయింట్ తోమ అని అర్థం. తోమ భారతదేశానికి వచ్చినప్పుడు మద్రాస్ లేదా మైలాపూర్ మాత్రమే ఉన్నది. శిథిలమైన ఆ ఆలయము యొద్ద 1893 నుండి 1896 వరకు కట్టబడిన పెద్ద ఆలయము శాంతి కేథ్రిడ్రాల్ విజయవాడలో ఉన్నటువంటి చర్చి కూడా కేథ్రిడ్రాల్ అనే పేరుతో నేడున్న మైలాపూర్ నందు కనబడుతున్నది. అపోస్తలుడైన తోమ మరణించిన పెద్ద కొండలో క్రీస్తు శకం 1747లో ఆయన ప్రార్థించిన చిన్న కొండలో లిటిల్ మౌంట్ పేరు క్రీస్తు శకం 1612లో కట్టబడిన ఆలయంలో నేడును మనం కనబడుతున్నది. ఈ విధంగా తోమ యోధాను యోధుడుగా ఎప్పటో ఉన్న బబులోను నుండి పరిశుద్ధాత్మ నడిపింపుతో మన భారతదేశానికి వచ్చి ఇచ్చట నాటిన పరిశుద్ధాత్మ విత్తనాలు ఆశయఖండమంతటను పాకి మహావృక్షంగా ఎదిగాయి. దోహదం చేసిన మహోత్తర అపోస్తలుడు. చివరగా తోమ భారతదేశం కొరకు మొట్టమొదటి హతసాక్షి అయిన వ్యక్తి. ఈ యొక్క మాటలు విన్నందుకు ఈ యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మనోహర అఫీషియల్ ఛానల్ను మీరు అనేకులకు షేర్ చేయండి. క్రైస్తవ దినోత్సవం భారతీయునిగా గర్విస్తా, క్రైస్తవునిగా అతిశయిస్తూ భారతీయ క్రైస్తవ దినోత్సవం. దేవుడు ఈ విన్న వాక్యాన్ని మీరు దేవుల్లో భద్రపరచును గాక. ఆమెన్.